హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన రాప్తాడు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో రెబెల్ ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అలా చూడలేకపోతున్నామని చాలామంది వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ కూడా అంటూ ఉంటారు. అటువంటి టైంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆ ఫోర్స్‌ని ముందుకు తీసుకెళ్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ కూడా ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ లేదండి. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుండి కూడా, రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు తప్ప, నాకు గత 25 సంవత్సరాల సాన్నిహిత్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో. హి ఈస్ ఎ బ్రిలియంట్ ఎంటర్‌ప్రెన్యూర్. అంటే 2000 సంవత్సరం అప్పటికే, అంటే అప్పటికి దాదాపుగా అంటే 27, 28 ఇయర్స్ ఏజ్, 27, 28 సంవత్సరాల వయసుకే ఆయన ఒక పెద్ద పవర్ ప్లాంట్‌ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్. కరెక్ట్ అది. స్వశక్తితో సొంత కాళ్ళపైన నిలబడి వేల మందికి ఉపాధి కల్పిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. ఎవరి దయాదాక్షిణ్యాలో లేదా ఏ ప్రభుత్వము అండదండలతోని ఎదగలేదు, రాలేదు ఆయన. ఆయన మిత్ర బృందం కలిసి దే ఆర్ ఆల్ సెల్ఫ్ మేడ్. ఒక గొప్ప దార్శనికుడు, ఈ కాలపు యువతకు ఆదర్శమైనటువంటి జీవిత చరిత్ర కలిగిన వ్యక్తి. బట్ ఆయన పులివెందులలో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా పుట్టడం వలన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన పైన ఆ నింద వేసేదానికి అవకాశం దొరికింది. తన తాతగారు రాజారెడ్డి గారిని హత్య చేసినటువంటి వాళ్ళను కూడా క్షమించి వదిలేసినటువంటి గొప్ప ఉదారవాది. హ్మ్. తన పైన దాదాపుగా తమ కుటుంబం పైన 4 పర్యాయాలు పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డిని కూడా హక్కున చేర్చుకొని ఈరోజు అత్యున్నతమైన కీలకమైన బాధ్యతలు అప్పజెప్పినటువంటి స్నేహశీలి. తెలుగుదేశం పార్టీలో పులివెందులలో చాలామంది ఆ పార్టీని వీడి వైఎస్ కుటుంబం దగ్గరికి వచ్చి ఈరోజు నిశ్చింతగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరి రాష్ట్ర రాజకీయాల్లో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఉదారత్వము, ఆయన రాజకీయాలను చూడడు, వ్యక్తిగత విషయాలకు వెళ్తే ఎటువంటి స్నేహస్థానాన్ని అందించగలుగుతాడనే దానికి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గారి కుటుంబానికి అండగా నిలబడింది రాజశేఖర రెడ్డి గారు. యెస్. అసెంబ్లీలో కూడా మాట్లాడారు. మాట్లాడారు. ఎక్కడ కూడా దాన్ని రాజకీయం చేయాలనేసి అనుకోలేదు. మరి రామారావు గారి విషయంలో కూడా రామారావు గారికి సొంత అల్లుడు వెన్నుపోటు పొడిస్తే, వాళ్ళ పార్టీని చీలిస్తే కూడా రామారావు గారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించినారు. జగన్మోహన్ రెడ్డి గారు రామారావు గారికి ఒక తండ్రికి ఇచ్చినటువంటి గౌరవం, స్థానము కల్పించినారు తప్ప ఎక్కడ కూడా ఆయనను విమర్శించేటువంటి ప్రయత్నం చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒక గొప్ప ఆదర్శనీయమైన రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్నవారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ కుటుంబం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య జరిగినటువంటి ఒక ఒపీనియన్ పోల్‌లో చూస్తే 62% ప్లస్ 9 అంటే 71% తెలుగు ప్రజలు ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారిని గొప్ప నాయకులుగా అభివర్ణిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి 5%, రామారావు గారిని 22% అభినందిస్తున్నారు. అంటే వాళ్ళు మేము చూసినటువంటి గొప్ప నాయకుల్లో వీరు అనేసి. మరి ఇంతటి ప్రజాదరణ కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవ్వరిని కూడా ద్వేషించిన పాపాన పోనే లేదు ఎప్పుడు కూడా. మాకు సంబంధించినటువంటి ప్రత్యర్థుల విషయంలో కూడా చాలా ఉదారంగా వ్యవహరించి, వారు అడిగిన మేరకు వారికి రక్షణ కల్పించి, గన్‌మెన్‌ల సౌకర్యం కల్పించి, వారిపైన ఎటువంటి అక్రమ కేసులు బనాయించకోకుండా అడ్డుకొని, మీరు సెక్యూర్డ్‌గా ఉంటే మీరు ప్రశాంతంగా బతకగలుగుతారు, ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి వాళ్ళు ప్రత్యర్థులకు కూడా. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. జేసీ గారిని చూసుకుంటే ఆయన సొంతగా బయటకొచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం అవును. జరిగింది. అవును. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న పొజిషన్‌లో చూసుకుంటే నేనసలు గెలవడం అనేది అసంభవం. కానీ ఫెయిర్‌గా ఎలక్షన్స్ జరిపారు. కానీ ఇప్పుడు అదే తాడిపత్రిలో పెద్దారెడ్డి గారిని రానివ్వని వారి పరిస్థితి. నైజం అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేసినప్పుడు హ్మ్. అక్కడ నిష్పక్షపాతంగా
పోలీసులకు ఆదేశాలిచ్చి నిష్పక్షపాతంగా ఎన్నికలను జరపండి. ఎక్కడ గూడా మన అధికారాన్ని ప్రదర్శించకూడదనేటువంటి ఆదేశాలు ఈయన ఇచ్చిన తర్వాత, ఆ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు గెలిచినారు. ఒక ఇద్దరు వార్డ్ మెంబర్‌లను ఒక ఇద్దరు కౌన్సిలర్‌లని తెచ్చుకోవడం అనేది అధికార పార్టీకి పెద్ద విషయం గాదు. యెస్. రియల్లీ. మరి ఆ విధంగా వ్యవహరించలేదు. అదే విధంగా బీటెక్ రవి మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ కూడా యెస్. మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఒక అరగంట మాత్రమే. నేనుండలేము. నేను ఆయన అనుకుంటే అరగంట మాత్రమే. హ్మ్. ఆయన అనుకోలేదు కాబట్టి మేము బతికి తిరుగుతున్నాము. సేమ్ పర్సన్ మొన్నొచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిది పై డంబాచారం తప్పించి లోపలేమి లేదు అని కూడా ఈ వ్యక్తి అన్నాడు. ఇప్పుడు సింహం పోతా ఉంటదండి. గ్రామ సింహాలు మొరుగుతా ఉంటాయి. మరి గ్రామ సింహాలు మొరిగేదానికి, వాళ్ళు మాట్లాడేదానికి మనమంతా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు. అతనిది ఆ స్థాయి కూడా కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఏదైతే జరుగుతా ఉందో అరాచకం ఈ ఎన్నికల్లో, ఇవన్నీ కూడా గమనిస్తా ప్రజలు గమనించాలని కోరుకున్నారు. తాము ఎలాగున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిష్పక్షపాతమైనటువంటి పరిపాలన అందించి, పార్టీ రహితంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందించి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలను కూడా బతికించి, వాళ్ళందరికీ కూడా పథకాలిచ్చి, చివరికి ఎన్నికలొచ్చేటప్పటికి వాళ్ళ పార్టీ జెండా వాళ్ళు పట్టుకున్నప్పటికీ కూడా నిష్పక్షపాతంగా ఒక తండ్రి లాంటి బాధ్యతను ఆయన ప్రదర్శించినారు.